హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ థింగ్ స్కూల్. ధర్మేంద్ర ప్రధాన్ గారు మధ్యాహ్నం రాజీనామా చేసేటట్టు ఆయన ప్రకటించారు. అంటే ఇక్కడ బొద్దింకలు గెలిచాయని సంకలు గుద్దుకుంటున్నాయి. బొద్దింకలు పార్టీ బొద్దింకల జనతా పార్టీ వాళ్ళు విజయం సాధించినట్టుగా ప్రకటించుకున్నారు. అదే కాకుండా వాళ్ళు కొన్ని డిమాండ్లు కూడా ముందుంచారు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఏదైతే కేస్ ఫైల్స్ అయినాయో అవన్నీ వాళ్ళు రద్దు చేయాలని, అలాగే ఇంకా కొన్ని డిమాండ్లు ఉంచారు. ప్రస్తుతానికి ఒక డిమాండ్ అయితే క్లియర్ చేశారు. అదే రాజీనామా విషయం. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం అన్నది జరిగింది. అలాగని బొద్దింకలు విజయం సాధించాయా అంటే చూడాలి. ఒక అడుగు వెనకబడింది అంటే వీళ్ళు ఒక అడుగు వెనక వేశారు అంటే దాని అర్థం ఏదో గెలిచేశారని కాదు. ఈ బొద్దింకల వెనకాతల అసలైన కొన్ని బొద్దింకలు, అయ్యో దారుణమైన బొద్దింకలు కొన్ని ఉన్నాయి. కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తేలాలి, బయటపడాలి. అవి ఏంటో ఇప్పటికైతే విజయం సాధించారు. బొద్దింకల జనతా పార్టీ విజయం సాధించారు. ఇంకా ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. కానీ ఎంత జరిగినా కూడా ఈ బొద్దింకలకి వాళ్ళ ప్రకటించినప్పటికీ కూడా బొద్దింకలు మళ్ళీ వెళ్ళి సీసీటీవీ కెమెరాలని కూడా పట్టుకెళ్ళిపోయారు. బొద్దింకలు ఎంత మంచివో. సీసీటీవీ కెమెరాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రికార్డ్ అయిన దృశ్యాలు కనపడకుండా పోతాయి అనుకుంటున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. అది అక్కడో హార్డ్ డిస్క్లో ఉంటాయి, కానీ సీసీటీవీ కెమెరాలో ఉండవని పాపం అది కూడా తెలియని విద్యార్థులు, నీట్ విద్యార్థులు, కొంతమంది నీట్ విద్యార్థులు అయితే జరిగిన కామెడీ ఇన్సిడెంట్లు చెప్తాను. కొన్ని వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు కొంతమంది నీటి విద్యార్థులు అయితే పాపం ఆయనకి అగ్గిపెట్టి పుల్ల వెలిగించి ఎక్కడ తీయాలో తెలియక కారు, జీపు, పెట్రోల్ పంపులు, పెట్రోల్ ట్యాంకులు వేస్తున్నాడు ఆయన పాపం నీటి విద్యార్థే. ఇలాంటి నీటి విద్యార్థులు ఇంకా కొంతమంది అయితే డ్యాన్స్లు వేస్తారు. కొంతమంది నీటి విద్యార్థులు అయితే రాళ్ళు వేస్తారు. కొంతమంది నీటి విద్యార్థులు అయితే అమ్మాయిల్ని హేళన చేస్తారు. కొంతమంది నీటి విద్యార్థులు అయితే మహిళల్ని అసభ్యకరంగా పట్టుకుంటారు. కొంతమంది నీటి విద్యార్థులు అయితే వీళ్ళందరూ నీటి విద్యార్థులైనా నీటి విద్యార్థులు ముసుగులో చేస్తున్న కొంతమంది అదనమాట బొద్దింకలు కొన్ని బొద్దింకలు నీటి విద్యార్థుల ముసుగులో ఇలాంటివన్నీ చేశారు. వాళ్ళు నీటి విద్యార్థులు అయితే కాదు, నీటి విద్యార్థులు అలా చేయరు. నీటి విద్యార్థుల ముసుగులో కొంతమంది ఎట్లాగా ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే పెట్రోలు ట్యాంకులు ఓపెన్ చేసి దాంట్లో అగ్గిపుల్లలు వేయడం, పోలీసులు తలల బద్దలు కొట్టడం, వాళ్ళకి బాగా బొద్దింక ఆహారం ఎక్కువ తింటుంది. అదేవిధంగా వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఆహారం ఫుల్గా జొమాటోల దగ్గర నుంచి ఆర్డర్లు వచ్చాయి. అది కాకుండా రీసెంట్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్, ఒక ఇన్స్టామార్ట్ నుంచి ఏదో పిజ్జాస్ వస్తే బొద్దింకలన్నీ ఒకేసారి వాటి మీద పడిపోయి మొత్తం పిజ్జాలన్నీ లాక్కుని వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా ఒకటి చూసాం. బొద్దింకల కక్కుర్తి, అలాగే తిండిపోతుతనం, ఇవన్నీ బొద్దింకలకి సహజం. ఆ ధనంతో ఏంటంటే ఎక్కడ పడుతుంది అక్కడ చెత్త వేయడం, అది బొద్దింకల ఆవాసం. అలాగే ఉంటుంది బొద్దింకలు. సో బొద్దింకల్ని ఇంట్లో పెంచుకోకూడదు, వాటిని తరివేయాలని చెప్పేసి ఢిల్లీలో ఇప్పుడు ఉంచకూడదు, వాటిని తరివేయాలని చెప్పేసి తొందరగా వాళ్ళని వెళ్ళగొట్టడానికి నేను అనుకుంటున్నాను. అందుకనే తొందరగా వాళ్ళకి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండిరా బాబు బొద్దింకలు, మీ పేర్లో పాపం బొద్దింకల్లో ఉచ్చులో
ఎక్కడ నీటి విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అంతేగాని ఇక్కడ బొద్దింకలు ఇంకా అక్కడ ఢిల్లీలో ఉంటే జంతర్ మంతర్ దగ్గర వీధులన్నీ కంపు కొడతాయని చెప్పేసి వాళ్ళని పంపించడం జరిగింది. ఇప్పుడుతో అయిపోలేదు, ఇంకా ముందుంది. దీని వెనకాతల ఎవరెవరు ఉన్నారో, ఎటువంటి అదృశ్య శక్తులు ఉన్నాయో, ఇంకా నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్లు చెప్పాను. మీరు చూసిన కొన్ని ఇన్సిడెంట్లు బొద్దింకల గురించి చెప్పండి. మొత్తం స్క్రాప్ అంతా జంతర్ మంతర్ దగ్గర డ్యాన్స్లు వేశారు. ఇది ఇప్పటివరకు జరిగిన విషయం. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. మోడీ గారు వెనక్కి అడిగేశారు అంటే దాని అర్థం ఏదో గెలిచేసాం అనుకుంటున్నారు. అనుకోండి ఇప్పటివరకు. కానీ తర్వాత ఇప్పుడు ఇదే బొద్దింకలు ఇప్పుడు వెళ్ళి రాజస్థాన్లో కుంపట పెడతాయి. అక్కడ కూడా పేపర్ లీక్ అయినాయి. అక్కడ కూడా ఉద్యమాలు చేస్తాయి. అక్కడ కూడా ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాయి, చేసేస్తారు. చేసేసి అక్కడ కూడా రాజీనామాలు చేయించేసి మళ్ళీ బొద్దింకలు ఇక్కడి నుంచి రాజస్థాన్ దిశగా అడుగులు వేస్తాయన్నమాట అని ప్రకటిస్తాయి. తొందరలోనే బొద్దింకలు అటు రాజస్థాన్ వైపు కూడా వెళ్తాయి. అక్కడ కూడా పేపర్ లీకేజ్లు అయ్యి ఉన్నాయి. వాటిని వీళ్ళు సరిచేసేసి అక్కడ రాజీనామా చేయించేసి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. జై హింద్, జై భారత్.